నమస్తే. మనతో పాటు మదర్ ఫౌండేషన్ చైర్మన్ బొజ్జ సంజయ్ రెడ్డి గారు ఉన్నారు. మేము అష్టవధాని సహస్రావధాని అని చెప్పుకునే గరికపాటి గారు మధ్యాహ్న భోజనం గురించి, గవర్నమెంట్ స్కూల్లో చదువుకునే మధ్యాహ్నం భోజనం గురించి కొన్ని వ్యాఖ్యలు చేసిండు. ఎట్లా చూస్తారు అసలు గరికపాటి గురించి? ఆయన ప్రవచనాలు, ఆయన చెప్పే నీతి సూక్తులు చాలా మంది ముగ్ధులైతాం. కానీ ఆయన మాట్లాడిన భాష ఉంది చూడు, నిజంగా నోట్లో ఐసుడు పోయాలి, అంత బాధేస్తుంది. ఎందుకు అంటే చిన్న పిల్లల్ని శోభనం పెళ్లి కొడుకు అనే విధంగా సంబోధించింది చూడు, దానికి నాలుక చీల్చాలి. ఏమయ్యా గరికపాటి, నీకేమి వయసు పెరుగుతుంటే కొవ్వు పెరుగుతుందా? నీకు అహంకారం ఎందుకు? కొంచెమన్నా ఏమైనా ఉందా నీకు? ఇవాళ ప్రైవేట్ స్కూల్ పిల్లలకు కాదు మిడ్ డే మీల్స్, ఇవాళ గవర్నమెంట్ స్కూల్ పిల్లలు అంటే ఎవరు పోతారు? బీద వాళ్ళు పోతారు. అంటే వాళ్ళకి అన్నం పెడితే కూడా తప్పేనా? అంటే చిన్న పిల్లలు శోభనం పెళ్లి కొడుకులా? అంటే నువ్వేది చెప్తే అది వింటురు అని చెప్పేసి నువ్వు చెప్తుంటే, నువ్వు అది చేస్తుంటే కింద కూర్చొని సప్పట్లు కొడుతుంటే, ఫస్ట్ కింద కూర్చున్న సప్పట్లు కొట్టిన వాళ్ళ మీద కేసులు పెట్టాలి. నీలాంటి ఎదవలు ఇట్లనే మాట్లాడుతుంటారు. కానీ ఇట్లా మాటలు అనేటప్పుడు కూడా నాకు ఒక పెద్ద మనిషి తరహా గుర్తుకొస్తున్నాడు. కానీ చిన్నపిల్లల్ని అట్లా అంటే మాత్రం నేను ఒప్పుకోను. ఎందుకంటే నేను చైల్డ్ లేబర్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేసిన, బాలల హక్కుల గురించి, వాళ్ళ ఇళ్లకి వెళ్ళి డ్రాప్ అవుట్ చిల్డ్రన్స్ మీద, వాళ్ళ ఇళ్లకి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంట్లో తిండి ఉండదు తమ్మి, నువ్వు నమ్ముతా. మేము కూడా చిన్నప్పుడు స్కూళ్ళల్లో ఇంటి దగ్గర అన్నం తినము, స్కూల్కి పోతే తింటారు. అప్పుడున్న పరిస్థితులు బియ్యం ఇచ్చేటోడు, బియ్యం పంచేటోళ్ళు కదా అప్పుడు. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా కొంతమంది తిండి కోసమే వస్తారు స్కూల్ కు. ఎందుకు అని అంటే పొట్ట కోసము, ఇవాళ తిండి కోసము, దానికోసము గతి లేకనో లేకపోతే ఇంకెవడో గరికపాటి గాని వాని ఇంట్లో నుంచి తీసుకొచ్చో వాని సొమ్మో వాని పెళ్ళం ఇచ్చిన అత్తగారు సొమ్మో ఇస్తలేడు. ప్రజలు అంటే ఎవరు? ప్రభుత్వం. ప్రభుత్వం అంటే ఎవరు? ప్రజలు. మరి వాళ్ళ సొమ్ము వాళ్ళు తింటున్నప్పుడు వాళ్ళ హక్కుగా, అది హక్కు, పిల్లల హక్కు, పిల్లల రైట్. అది 100%. కడుపులో గరికపాటికి నేను ఒకటే సవాల్ విసురుతున్నా. నువ్వు ప్రవచనాలు చెప్తావు కదయ్యా, అన్ని దానాల కన్నా అన్నదానం గొప్పదే అన్నావు. మరి ఇప్పుడు నువ్వు అన్నదానం గొప్పది కాదని ఎట్లా చెప్తున్నావు? అంటే నువ్వు ఇన్ని రోజులన్నీ పిచ్చివాగుడే వాగి ఇదే చెప్పినావు. సనాతన ధర్మం గురించి చెప్పినావు కదా, సనాతన ధర్మంలో గొప్ప దానాలలో ధర్మాలలో ఇవి చెప్పినావు, బాగున్నాయి. కానీ మరి ఆచరించాలి కదా. అంటే నువ్వు ఆచరించవా? అంటే ఏదో ఒకటి చెప్తుంటే వీళ్ళు ఇంటర్లో ఎడ్డోళ్ళు అనుకుంటున్నావు. నువ్వు ఎడ్డోళ్ళని అన్నారనుకో ప్రజలు. ఇవాళ నీ మీదున్న గౌరవం మొత్తం పోయి కొంచెం అన్నా ఉందానయ్యా నీకు? ఏం మాట్లాడుతున్నావయ్యా నువ్వు? ఇవాళ మన తెలంగాణ గవర్నమెంట్ రేవంత్ అన్న రేపటి నుంచి పిల్లలకి ఆలోచన విధంగా ఉన్నారు. ఇప్పుడు కొత్త ఇయర్ అంటే జూన్ తర్వాత పిల్లలకి టిఫిన్స్ పెట్టడానికి, అంటే ఎంత గొప్ప విషయం అది, ఎంత సంతోషించాలి కదా మనం. నీ కళ్ళల్లో కాకులు పడుస్తున్నాయా వాళ్ళు తిండి తింటే? ఇవాళ ఫస్ట్ నువ్వు అక్కడి నుంచి వచ్చి గుడిసెలల్లో బతికేటోళ్ళు, ఊర్లలో బిలో పవర్టీ వాళ్ళు బతుకుని వాళ్ళ ఇళ్లలో పోయి ఆ పిల్లల దగ్గర పోయి చూడు, అప్పుడు తెలుస్తుంది వాళ్ళ ఇంట్లో పోతే వాళ్ళ స్థితిగతులు ఏముంటాయి. హైదరాబాద్ విషయానికి వస్తే 5,000 6,000 రూపాయలు ఇల్లు తీసుకొని ఉంటే, 2 పిల్లలతోని భార్య భర్తలు ఉంటే, పొద్దున 5 గంటలకు ఆ అమ్మ వాళ్ళమ్మ ఇళ్ళలో పని చేయనీకి పోతుంది. ఈ పిల్లల పరిస్థితి ఏముంది? పౌష్టికాహారం అంటే తెలుసా నీకు? రక్తహీనతతోని 54% పిల్లలు వ్యాధిన పడుతున్నారు. పౌష్టికాహారం గుడ్డులో ఉంటది. గాడిద గుడ్డు అంటావు. నాకు ప్రవీణ్ నిజంగా చెప్తున్నా, నాకు బూతులు వస్తున్నాయి కానీ కంట్రోల్ చేసుకుంటున్నా. పిల్లలకి గాడిద గుడ్డు అంటాడా? ఇవాళ నేను గుడ్డు పెట్టమని అడిగిరా పిల్లలు? అంటే గవర్నమెంట్ పిల్లల కోసం, పిల్లల భవిష్యత్ కోసం ఆలోచిస్తుంటే నీ ముళ్ళమైనట్టు ఏం చేస్తున్నావురా? కొంచెమన్నా దమాకుండాలి. ఇలా ఇంటికి పోతే పిల్లలను, తమ్ముడు నేను ఒక్కొక్క పిల్లల్ని అడిగేదాన్ని, ఆకలి అవుతుంది అంటే, ఎందుకురా ఇంట్లో అన్నం తినలేదా నాన్న అంటే, అమ్మ పొద్దున్నే పనికి పోయింది, అన్నం వండలే బువ్వ, అందుకే నేను స్కూల్కి వచ్చిన బువ్వ పెడతారని. ఎంత బాధేస్తుంది తెలుసా? వాళ్ళ బాధ. ఒక స్వచ్ఛంద సంస్థ ద్వారా నేను అన్ని చూసిన తమ్మి, ఒంటరి మహిళలను చూసిన, చైల్డ్ లేబర్ పిల్లలను చూసిన, నిరక్షరాస్యులను చూసిన, అసలు తిండి కోసం అల్లాడే వాళ్ళని చూసినాం. ఆ బాధలు చూస్తే మనకు తెలుస్తుంది. అక్కడి నుంచి పోవాలి. ఇవాళ పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలు అన్నం ఎందుకు పెడతారు ఆఫీసులలో? అన్నదానం గొప్పదానం అనే కదా. ఇవాళ స్కూల్ పిల్లలకు అన్నం పెడితే నువ్వు గాడిద గుడ్డు కావాలి, శోభనం పెళ్లి కొడుకు అంటాడు. ఏమయ్యా, స్కూల్ యూనిఫామ్ ఇస్తే తప్ప? స్కూల్ యూనిఫామ్ ఎందుకు ఇస్తారో తెలుసా? నువ్వు నీ వయసు 70 60 సంవత్సరాలు కదా. ఇవాళ బీద గొప్ప అనే తారతమ్యం లేకుండా అందరము ఒకే విధంగా ఉన్నాము. పిల్లలకి వాళ్ళు గొప్పోళ్ళు అని మనసులో రాకుండా మేమంతా
ఏంటంటే అంటే చిన్న పిల్లలు ఆ పసి హృదయాలు బాధపడొద్దు, అందరం ఒకేలాగా ఉండాలి అని చెప్పేసి ఒక యూనిఫామ్స్ గవర్నమెంట్ పరంగా ఇస్తుంది. గవర్నమెంట్ ప్రోత్సహిస్తుంది పిల్లల్ని. ఇవాళ పిల్లలే రేపటి పౌరులు, అది గుర్తుపెట్టుకోను. ఇవాళ ఏంది నీలాంటి నాలా ఇవాళ ఉంటారు, రేపు పోతావు. పిల్లలు రేపు దేశానికి వెన్నుముక్కలు, వాళ్ళని స్ట్రాంగ్ గా చేయాలి మనం. ఇవాళ మిడ్ డే మీల్స్ ప్రకారంగా చూసుకున్నట్టయితే అదంతా దేశవ్యాప్తంగా ఒక మంచి స్కీమ్. తెలుసా ఇది? తెలుసానే? నీకు బుర్రుందా? ఒక్కొక్క పిల్లోడికి 400 గ్రాములు, 450 గ్రాములు, ఏ క్లాస్ పిల్లోడికి ఎవరికి ఎంత పెట్టాలో ఏంది అనేది గ్రాముల ప్రకారంగా వాళ్ళకి ప్రోటీన్స్ అందించాలని చెప్పి ఇస్తుంది గవర్నమెంట్. ఇది దేశంలోనే మంచి స్కీమ్ ఇది. ఈ స్కీమ్ ని నిర్వీర్యం చేసేలాగా, ప్రభుత్వాలకు చెడ్డ పేరు తెచ్చేలాగా ఉన్నాను. అక్కడ ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, ఇక్కడ తెలంగాణ కానివ్వండి, ఏం మాట్లాడుతున్నాను? యూజ్లెస్ లాగా మాట్లాడుతున్నావు. అసలు కొంచెమన్నా ఉండాలి, తెలుసుకో ఆ మాత్రం. ఇది 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 మాట్లాడడానికి చదవక్కర్లేదు. మనకు ఒక జ్ఞానం ఉంటే చాలు, ఒక సంస్కారం ఉంటే చాలు. పిహెచ్డీలు చేయక్కర్లే. బీదల దగ్గర పోతే వాళ్ళ కుటుంబం పరిస్థితులు చూస్తే తెలుస్తుంది. ఇవాళ కార్లలో గొప్ప గొప్ప పిల్లలు వస్తారు, వాళ్ళకి స్నాక్స్ ఉంటాయి, జ్యూసులు ఉంటాయి, బోర్నమిటా ఉంటది, అన్ని ఉంటాయి. వాళ్ళకేం బాధ? నీ మనవడు, నీ మనవరాల్లాగా, మీ ఇంట్లో లాగా అన్ని ఉంటాయి. పక్కన మాట్లాడుతుంటావు, మినరల్ వాటర్ తాగుతావు, పక్కన మాట్లాడుతుంటావు, పండ్లు తింటావు. మరి నువ్వైతే తినొచ్చు, కానీ మా బీద పిల్లలు తినొద్దా? వాళ్ళ తిండి మీద నువ్వు లెక్కలు కడతావు. ఏమైనా మనిషివేనా నువ్వు? అసలు కొంచెమైనా ఏమైనా బుద్ధి ఉందా నీకు? మైండ్ ఉందా? నువ్వు క్షమాపణ చెప్పాలే. ఎంత పెద్దోడైనా సరే తప్పు దొరలలే. నువ్వు కావాలని మాట్లాడి, తప్పు ఎప్పుడు దొరుకుతుంది? మాట్లాడుతుంటే ఒక ఫ్లోలో ఒక మాట వస్తుంది. అష్టావధాని సహస్రావధాని అంటాడు కదా అక్క. నేను అదే చెప్తున్నా కదా, నిష్ట దరిద్రుడే. ఇక అంతకన్నా మించింది ఉండదు. ఇక వీడు మాట్లాడే అన్ని వేస్ట్. ఇవాళ ఏముంది? ఇంత పేరు తెచ్చుకున్నావు. ఇవాళ ఏం చేసినావు నువ్వు? అంటే నువ్వు ఇవాళ బీద వాళ్ళ మీద, బిలో పవర్టీ వాళ్ళ మీద ఉన్న ప్రేమ ఇదా నీకు? మొత్తం వెళ్ళబుచ్చినావు కదా ఈ ఒక్కదాంతో. నువ్వెంత దళితుడివి అంటే మీద మిటమిన్ లోపల లోటలోట. నువ్వు చెప్పేటివన్నీ ఏదో చెప్పాడు శ్రీరంగ నీతులు, చేసేటివన్నీ కుప్పగంతులు. ఇయ్యనా నువ్వు చేసింది? ఇట్లా మాట్లాడితే సంధ్యకి ఇట్లా మాట్లాడింది, సంధ్యక్క మాట్లాడుతుంది, బరాబర్ మాట్లాడితే నా అక్కది. నా పిల్లలు ఇవాళ బిలో పవర్టీ వాళ్ళకు, వాళ్ళ కడుపు కోత, కడుపు మీద కొట్టిండ్రనుకో ఎవరినైనా మేము నిలదీసి అడుగుతాము. డెఫినెట్ గా సమాజంలో రాజ్యాంగం నాకు హక్కు కల్పించింది. ఎందుకంటే నేను చైల్డ్ లేబర్ డిపార్ట్మెంట్ లో చేసిన కాబట్టి దగ్గర నేను ఒక ఖైరతాబాద్ ఇన్ఛార్జ్ గా కూడా పనిచేసిన. ఆ స్కూల్ పిల్లలు డ్రాప్ అవుట్ చిల్డ్రన్స్ వాళ్ళ పరిస్థితిని అప్పుడు తీసుకొచ్చి వాళ్ళ ఆటలు పాటలు గేమ్స్ ఆడిచ్చి పిల్లల్ని ఒక చదువుకోవాలనే దృష్టి తీసుకొచ్చేసి, మధ్యాహ్నం అప్పుడు ఉప్మా ఉంటుండే. అప్పుడు మనం చదువుకున్నప్పుడు ఉప్మా పెట్టేటోళ్ళు మధ్యాహ్నం. అన్నం కన్నా ముందు ఉప్మా. అప్పుడు ఏది మొక్కజొన్నది ఉప్మా వచ్చేది, మురుకులు వచ్చేవి. ఎప్పటి నుంచో అనాది కాలం నుంచి ఉంది ఈ స్కీమ్. ఇప్పుడు తెచ్చింది కాదు, ఇంప్లిమెంట్ చేయాలి. ఇంకా పిల్లలకి ప్రోటీన్స్ ఇచ్చి, మంచి చదివిచ్చి, మంచి విద్యాబుద్ధులు నేర్పించాలంటే ఫస్ట్ కడుపు నిండాలి. కడుపు నిండకపోతే నువ్వు చదవమంటే చదువుతావా? ఏమయ్యా నువ్వు గాని, ఆయన గాని, ఎవరు గాని, అందరం గాని ఇవాళ మొత్తం పనంతా అయిపోయినాక ఇంటి పోయినాక తినవా? డబ్బులు తింటావా? అన్నమేగా తినేది, గడి తింటావా? బుద్ధి లేదు. ఏం మాట్లాడుతున్నావు? లేనోని మీద నీ ప్రతాపమా? ఉన్నోని గురించి మాట్లాడు. తాట తీస్తారు నీది. ఉట్టిగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నేను అస్సలు సహించను. ఒక్కడే చెప్తున్నా, నేను సమాజంలో నాకు ఒక బాధ్యతగా నేను మాట్లాడుతున్నా. సమాజంలో ఖండించాలి ఇలాంటి వాళ్ళని. బీద వాళ్ళ జోలికి వస్తే తాట తీస్తాను చెప్తున్నా. పిల్లలు అనే విషయంలో దేవుళ్ళతో సమానం. వాళ్ళు నిజంగా తమ్మి వాళ్ళు అన్నం తింటుంటే ఎంత ఆనందం ఉంటుంది తెలుసా? చిన్నపిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు పనులకి వెళ్ళిపోతారు, పట్టించుకునేటోళ్ళు ఉండరు. మరి ఏం చేయమంటారు? పిల్లల్ని పట్టించుకుంటే వాళ్ళ పరిస్థితి ఏం చెప్పు? 10,000 ఇద్దరు భార్య భర్తలు సంపాదించుకుంటే ఇల్లుకిరా 5,000 వాయే. వాళ్ళకి పొద్దున టిఫిన్, మధ్యాహ్నం అన్నం వేడికెళ్ళి వస్తుంది. గవర్నమెంట్ ఒక బాధ్యత వహిస్తుంది, అవునే కదా చెప్పు? పిల్లల హక్కు గవర్నమెంట్ బాధ్యత. మధ్యలో మనం ఎవరైనా చెప్పండి? నీకు చేతనైతే చారిటీకి ఇంత ఇవ్వు. ఏమయ్యా పెద్ద పెద్ద సంస్థలల్లా, గూగుల్ అట్లాంటి పెద్ద పెద్ద కంపెనీలల్లా అన్నం పెడుతుంది. ఎందుకు పెడుతుంది? 2 లక్షల జీతం వాడికి, వాడు అన్నం తెచ్చుకోడా? మరి వానికి ఎందుకు పెడుతుంది? అడుగు. అబద్ధం అయితే అమెరికా కంపెనీల అసంట్లో అన్నం పెడతారు. అన్నం తిన్నాక బయట టిఫిన్ బాక్సులు ఉంటాయి. టిఫిన్ బాక్సులు ఎందుకు? తిన్నాక అన్నం కూడా తీసుకొని పోమ్మని, అవసరం అనుకుంటే. 2 లక్షల జీతం ఉన్నవానికి సంస్థ అన్నం పెడుతున్నప్పుడు ఇంత తిండి లేక అల్లాడుతుంటే, ఇవాళ గ్రామీణ ప్రాంతంలో గాని ఎవరైనా కూడా ఇవాళ వెనుకబడ్డ వాళ్లకు అన్నం పెడుతుంటే నువ్వు పెట్టొద్దన్నావంటే నువ్వు అసలు మనిషివే కాదు. నేనైతే చెప్తున్నా. నిన్ను మనిషిగానే ఎవరైనా గుర్తించింది అనుకోండి, నిజంగా ఇక మరి అసలు ఎక్కడ కూడా ప్రపంచంలో నీతి నియమానికి అనేది మంచికి రోజులు లేవు. నువ్వు ఒక విషయం మాట్లాడినావు, నేను దానికి ఏకీభవిస్తా. ఏం మాట్లాడినావు? ఉపాధ్యాయులు ఈ గుడ్ల విషయాలు, ఈ మిడ్ డే మీల్స్ గురించి టైం వేస్ట్ అవుతుందని సూచన ఇవ్వు, నేను ఒప్పుకుంటా. దానికి నేను ఒప్పుకుంటా, అందరం కూడా ఒప్పుకుంటా. సలహా ఇవ్వాలి.
ఆ విషయం గురించి నువ్వు ఆ విషయంని మంచి విషయం చెప్పని నేను ఒక సూక్తి చెప్తా చూడు, మంచి 10 మందిలో చెప్పాలి, చెడు చెవులో చెప్పాలని. నువ్వు చెడు తీసుకొచ్చి పబ్లిక్ లో చెప్పినావు. సూచన ఇవ్వు ప్రభుత్వానికి డెఫినెట్ గా. దానివల్ల పిల్లలు నష్టపోతున్నారు చెప్పు. పిల్లలకు విద్యా విషయంలో నష్టపోతున్నారు. ఆ టైం వేస్ట్ అవుతుంది, వృధా అవుతుంది. ఇది గవర్నమెంట్ కి ఒక సూచన అనే విధంగా నువ్వు కానీ నేను కూడా ఇస్తున్నా ఇవాళ. అలా మాట్లాడు. ప్రభుత్వ ఉపాధ్యాయులు, ప్రధాన ఉపాధ్యాయులు కానివ్వండి, ఈ మిడ్ డే మీల్స్ కానివ్వండి, దీనికి సంబంధించింది ఏదైనా ఉంటే శిశు సంక్షేమ శాఖ వాళ్ళు తీసుకోవాలని నేను కోరుకుంటున్నా. ఎందుకు అంటే ప్రధాన ఉపాధ్యాయులకు జీతాలు లక్షలు ఇస్తున్నాం. దాన్ని మనం లక్షలు ఇచ్చిన జీతాలను వాళ్ళని ఒక మంచికి వాడుకొని మన పిల్లలు విద్యాబుద్ధులు నేర్పించే వాళ్ళకు ఆ టైం వేస్ట్ చేయకుండా ఫుడ్ కమిషన్ వాళ్ళు తీసుకొని, ఇప్పుడు ఎట్లాగో మనం ఈషా ఫౌండేషన్, మన నాంది ఫౌండేషన్ వాళ్ళకి ఇస్తున్నాం. వాళ్ళని ఒక 3-4 స్కూల్లో ఉండి ఇది అందరికి పిల్లలకి ఫుడ్ పెట్టి, ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో పిల్లలకి ఫుడ్ అందిందా లేదని చూసుకునే బాధ్యత మాత్రం చెప్పాలి. ఇట్లా మాట్లాడితే కొంతమంది ఏమంటారు, ఉపాధ్యాయులు లక్షల జీతాలు ఇచ్చి వాళ్ళు ఏం పట్టించుకోవద్దా అంటారు. నేనేమంటున్నా, ఉపాధ్యాయుల విలువ, వాళ్ళ టైం చాలా విలువైంది. మన పిల్లలకి పాఠాలు నేర్పించే దాంట్లో వాళ్ళు నిమగ్నం కావాలని కోరుకుంటున్నా. నా అనుభవంగా చెప్తున్నా నేను. ఈ విషయంలో గవర్నమెంట్లు 2 రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విషయంలో కొంచెం ఆలోచించి నాణ్యమైన విద్యను మనం పిల్లలకు అందిస్తున్నాం కాబట్టి సమయం వృధా కావద్దు. ఎలాగో చేసేది మనం ఎలాగో చేస్తున్నాం. ఆ చేసే విషయంలో ఇంకొక 2 పిల్లల్ని ఎక్స్ట్రా పెడితే వాళ్ళు చూసుకుంటారు. దానికి ఒక ప్రత్యేక సిబ్బందిని పెడితే బాగుంటది. అవునా తమ్మి? ఎందుకంటే ఇది అందరికి ప్రశంసనీయం ఈ విషయంలో. ఫైనల్ గా ఏం చెప్తారు? చిన్న పిల్లలకి ఏదైనా అయితే సంధ్యారెడ్డి ఊరుకుంటుందా? ఎందుకంటే చిన్న పిల్లలకి అయినా సంధ్యారెడ్డి అసలు ఊరుకోదు. వాళ్ళ నోటు కాడిది వాళ్ళ హక్కుని ఎవరైనా కాదంటే మాత్రం ఊరుకోదు. ఇది ఎవరం గాని. ఇప్పుడు చిన్న పిల్లలకి మనం బర్త్డేలు అవి ఇవి అవుతుంటే ఎంతో ఆర్ఫన్స్ పిల్లలకు అన్నం పెడతాం, బట్టలు ఇయ్యం, లేకపోతే బంగారాలు ఇయ్యం. అన్నం ఎందుకు పెడుతున్నాం? ఎన్ని వజ్రాలు వైడేరాలు ఇచ్చినా చాలు అనరు ఎవరు ప్రపంచంలో. అన్నం పెడితే చాలు. అమ్మయ్య, అన్నదాత సుఖీభావ. అది నేర్చుకో. ఇవన్నీ నేర్చుకున్న తర్వాత అప్పుడు సూక్తులు చెప్పు.